ప్రతి అవసరానికి నీ గుర్తొస్తున్నాడే, నీ అవసరాలు తీర్చే వ్యక్తే నా నాన్న అంటే. నాన్న అంటే ఎవరు? నువ్వు ఓడిపోయినప్పుడు ప్రపంచమంతా నేను అసహించుకొని అవమానించే సమయంలో నీకంటూ నేనున్నాను, నీకు ధైర్యం చెప్పి వెన్ను తట్టి నిలబడే ఆ వ్యక్తే నాన్నరా. నాన్న అంటే నువ్వు కష్టాలు పడకూడదు, అవసరమైతే నేను ఎంతైనా కష్టపడతాను, అవసరం ఎంత బరువైనా నేనే మోస్తాను, నీ మీద బరువు ఉండకూడదని ఆలోచించే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నాన్న. నీ జీవితంలో నువ్వు గెలుపును సాధించినప్పుడు నీ గెలుపునే తన గెలుపుగా 10 మందికి చాటి చెప్పుకునే ఆ సంతోషాన్ని వ్యక్తపరిచే ఆ వ్యక్తే నాన్న అంటే. నాన్న అంటే నువ్వు అనుకుంటున్నట్టుగా నీ అవసరానికి గుర్తొస్తున్నాడే అది కాదు. ప్రతి క్షణం అనుక్షణం కూడా నువ్వు బాగుండాలి, నీ భవిష్యత్తు బాగుండాలి, నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఆలోచిస్తున్న ఆ వ్యక్తిత్వమే నాన్న అంటే. మన నాన్న గురించి ఈరోజు మనం ఏం అర్థం చేసుకున్నాం? నాన్న యొక్క స్థానాన్ని మనం ఏమనుకున్నాం? ఆ నాన్న యొక్క గొప్పతనాన్ని ఎంతవరకు మనం అర్థం చేసుకున్నాం? ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే జీవితం అయిపోయిన తర్వాత, ఒక వ్యక్తి మనకు దూరం అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఒక గొప్పతనం మనం తెలుసుకున్నా కానీ లాభం లేకుండా పోతుంది. ఆలోచించాల్సిన అవసరం. జాగ్రత్తగా వినండి. 23 సంవత్సరాల వయసులో ఉండే ఒక యువకుడు ఇక నేను ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి, నేను బతకడానికి అర్హత లేదు అన్న ఆలోచనతో ఒక ఎత్తైన ప్రాంతానికి ఎక్కి అక్కడి నుంచి దూకి చచ్చిపోవాలి అన్న ఆలోచనతో నిలబడి ఉన్నాడు. నేను అర్హుణ్ణి కాదు అని చెప్పి ఇక ఆత్మహత్య చేసుకున్నాను. దూకే క్షణంలో వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక వ్యక్తి ఆ చొక్కాని పట్టుకుని వెనక్కి లాగి, ఏమైంది నీకు, పిచ్చోడైపోయావా, ఎందుకు దూకుతున్నావు, చచ్చిపోతావు కదా అంటే, నేను లేదు, నన్ను వదిలేయండి, నేను చచ్చిపోవాలి, నేను అర్హుణ్ణి కాదు అన్నప్పుడు చచ్చిపోవాలని ముందుకెళ్తున్న క్షణంలో ఆ క్షణంలో ఈ వ్యక్తి చంప మీద కొట్టి, ఎందుకు చేస్తావురా, పిచ్చి పట్టిందా అని చెప్పేసి ఆపినప్పుడు ఆ యువకుడు ఏడవడం మొదలుపెట్టాడు. చనిపోవాలనుకున్న యువకుడు తన ఆవేదన, తన బాధ చెప్పడం మొదలుపెట్టాడు. అసలు ఏం జరిగింది? ఒక పల్లెటూరులో ఒక చిన్న రైతు తను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకుంటే తన భార్య ప్రసవ వేదనతో ఉండి తన కుమారుణ్ణి కని తను ప్రాణాలు వదిలేస్తుంది. ఆ రైతు యొక్క చేతుల్లో కుమారుడు వచ్చేసాడు. తన యొక్క భార్య, ఇక నేను ఉండట్లేదు, నేను చనిపోతున్నాను, బాధ్యతను నీకే అని చెప్పి ఎప్పుడైతే అప్పచెప్పడం మొదలుపెట్టిందో, తల్లి లేని లోటు లేకుండా బాబుని పెంచాలన్న ఆలోచన. ఆ ఆలోచనతో బాబుని చాలా అల్లారుముద్దుగా పెంచుకోవడం మొదలుపెట్టాడు. కన్న తల్లి లోటు లేకుండా పెంచే ప్రయత్నం చేస్తున్నాడు, మంచిగా చదివించే ప్రయత్నం చేస్తున్నాడు, ప్రతి అవసరం తీర్చే ప్రయత్నం చేస్తున్నాడు. పిల్లవాడు స్కూల్కి వెళ్ళి స్కూల్ చదువులు పూర్తి చేసుకున్న తర్వాత తన స్నేహితులతో పాటు కలిసి నగరానికి వెళ్ళి కాలేజ్ చదువు చదవాలి నా నిర్ణయం తీసుకున్నాడు. నాన్నకి చెప్తున్నాడు, నాన్న నా స్కూల్ చదువులు అయిపోయాయి కదా, కాలేజ్ చదువు చదవాలనుకుంటున్నాను, నేను పట్టణానికి వెళ్ళి చదువుకుంటాను నా యొక్క స్నేహితులతో పాటు. నగరానికి పంపించేంత పెద్ద కాలేజీలో చదివించడం అనేది ఆ రైతు యొక్క స్థాయికి మించినటువంటిది. కానీ కొడుకు బాగుండాలి, కొడుకు ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఎప్పుడు కూడా లేదు అని చెప్పకూడదు అని చెప్పేసి, సరేరా నువ్వు వెళ్ళి చదువుకో, ఆ ఏర్పాట్లు నేను చేస్తానని చెప్పాడు. కానీ ఒక కండిషన్ ఏం పెట్టాడో తెలుసా? నువ్వు ఎప్పుడైతే వెళ్ళి అక్కడ హాస్టల్లో నుండి చదువుకుంటావో ఎప్పుడు కూడా నువ్వు తిరిగి ఇంటికి రాకూడదు. ఎందుకంటే ప్రతి నెల నేనే నీ దగ్గర వస్తాను, ప్రతి నెల నేనే నిన్ను కలుస్తాను, నువ్వు ఊరికి రాకూడదు. ఈ కండిషన్ ఒప్పుకుంటే నిన్ను చదివిస్తానంటాడు. సరే ఎందుకో అని అర్థం కాలేదు, కానీ ఆ బాబు ఆ విషయాన్ని ఒప్పుకుంటాడు. వెళ్తాడు, కాలేజ్ జాయిన్ అవుతాడు, చదువుకుంటుంటాడు. ప్రతి నెల కూడా నాన్న వెళ్ళి బాబును కలుస్తాడు, ఖర్చులు డబ్బులు ఇస్తుంటాడు, ఇంకేమైనా కావాలని కోరుకుంటుంటాడు. ఇదే విధంగా కాలేజ్ చదువు కూడా అయిపోతుంది. ఆ తర్వాత యూనివర్సిటీ చదువులకు వెళ్ళాలి. యూనివర్సిటీ చదువుకు వెళ్ళాలంటే తను ఏ కాలేజీలో వెళ్ళి చదవాలనుకుంటున్నాడు, ఏ స్నేహితులతో పాటు కలిసి చదవాలనుకున్నాడు, అది తారా స్థాయిలో, చాలా ఉన్నత స్థాయిలో, ఎంతో ఖర్చుతో కూడుకున్న కాలేజ్. ఆ యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోవాలి. మరి అది ఎప్పుడైతే నాన్నకి చెప్తాడో, నాన్న మరి నేను అక్కడికి వెళ్ళి ఫలానా కోర్స్ చేయాలి, అలా చదివితే నా భవిష్యత్తు చాలా బాగుంటుంది, నేను చదవాలనుకున్నాను అన్నప్పుడు, మరి అది నిజంగా స్థాయికి మించింది. ఎంత స్థాయికి మించిందంటే అసలు అది ఆలోచనకు కూడా అందనటువంటి ఖర్చు అది. మరి ఎప్పుడైతే అంత ఖర్చుతో కూడినటువంటి చదువులు చదవాలనుకున్నాడో, నాన్న ఆలోచనలో పడిపోయాడు. ఏం చేయాలి, ఎలా చదివించాలి, ఏం చేయాలి? కానీ నో అని చెప్పకూడదు, లేదు అని చెప్పకూడదు, ఉన్నత స్థాయికి కొడుకుని తీసుకెళ్లాలన్న ఆలోచనతో, సరేరా నువ్వు చదువు, ఏర్పాట్లు నేను చేస్తాను, కానీ కండిషన్ ఏంటిది, నువ్వు వచ్చి నన్ను కలవకూడదు, నేనే వచ్చి నిన్ను కలుస్తాను ప్రతి నెల అని చెప్పేసి. సరే అనుకున్నట్లుగానే తను ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి చాలా డబ్బున్న వాళ్ళు చదువుకున్నట్టు ఆ యూనివర్సిటీలోకి వెళ్ళేసి జాయిన్ అయిపోతాడు. కావాల్సిన డబ్బులు ఏర్పాటు చేస్తాడు నాన్న. ప్రతి నెల వెళ్తాడు, కలుస్తుంటాడు. అక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి తన ఫ్రెండ్ సర్కిల్ని బట్టి, అక్కడ చదువుకున్నటువంటి ఆ బాబు తన ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు, వాళ్ళతో పాటు కలిసి చదువుకోవడం మొదలుపెట్టాడు. మరి ఆ తరుణంలో జరిగిన విషయం ఏంటంటే, తనకు ఒక అమ్మాయితో పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి బాగా డబ్బున్న వాళ్ళ అమ్మాయి. మరి అమ్మాయితో కలిసి చాలా సన్నిహితంగా మూవ్ అవడం మొదలుపెట్టాడు, చాలా సన్నిహితంగా మారిపోతాడు. ఎప్పుడైతే ఆ అమ్మాయితో సన్నిహితంగా మారిపోతాడో, ఫ్రెండ్షిప్ ఏర్పడుతుందో, తనతో చాలా క్లోజ్ అయిపోతాడో, తనకు ఆలోచన, మరి ప్రతి నెల మా నాన్న వస్తాడు కదా, మా నాన్న నన్ను కలవడానికి వచ్చినప్పుడు ఈ అమ్మాయి మా నాన్న చూసి ఎలా
నేను పేదవాడిని అనుకుంటాడు కదా, మా నాన్న చూసి నా పరువు పోతుంది కదా అన్న ఆలోచన మొదలైపోతుంది. అంతలోనే రానే వచ్చాడు వాళ్ళ నాన్న యథావిధిగా తన్ని కలవడం కోసం. మరి ఎప్పుడైతే నాన్న తన్ని కలవడానికి వచ్చాడో జాగ్రత్త తీసుకోవాలి, ఆ అమ్మాయి తన్ని చూడకూడదు, వాళ్ళ నాన్న చూడకూడదు అని చెప్పేసి అక్కడ కాకుండా వేరే ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ నాన్నతో కలిసి మాట్లాడి అక్కడి నుంచి అక్కడే పంపించేద్దాం అనే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ చేసిప్పుడు వాళ్ళ నాన్నతో చెప్తాడు, నాన్న ఇక్కడ నుంచి నువ్వు రాగబాగు, ఇక్కడ చాలా డబ్బున్న పిల్లలు ఉంటారు, వాళ్ళే నా స్నేహితులు, నిన్ను చూస్తే నా గురించి చాలా దేవుడు అనుకుంటారు, పేదవాడు అనుకుంటారు, పరువు పోతుంది నాన్న, పరిస్థితిని అర్థం చేసుకో అని చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఆ మాటలు విని నాన్న ఆశ్చర్యపోతాడు, ఏంట్రా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పలేకపోతాడు. లోపల ఆలోచనలో పడిపోతాడు, ఏంటి మావుడు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. అంతలో అనుకోకుండా ఈ అమ్మాయి అక్కడ రావద్దు చూడొద్దు అనుకుంటాడు. ఆ అమ్మాయి ఇక్కడికి వస్తుంది, అతన్ని చూస్తుంది, ఎవరితను అని చెప్పేసి పలకరిస్తుంది తన స్నేహితుడిని. ఇతను పక్కకి తీసుకెళ్ళంటాడు, లేదులే మా నాన్న చాలా బిజీగా ఉన్నాడు కాబట్టి ఇంట్లో పనిచేసే పనివాడిని పంపించాడు నన్ను కలవడం కోసం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి ఈ మాట వాళ్ళ నాన్న వింటాడు. అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత నేను చూసుకోలేకపోతుంది, దయచేసి నువ్వు రాబాకు నాన్న, కావాలంటే నాకు డబ్బులు పంపించాలి కదా, మా ఫ్రెండ్ అకౌంట్ నెంబర్ ఇస్తాను, అకౌంట్ నెంబర్ డబ్బులు పంపించు, ఇక చాలు నా పరువు తీసింది, దయచేసి నువ్వు రాబాకు, నన్ను అర్థం చేసుకో అని చెప్పేసి చెప్తాడు. నాన్న గుండె పగిలిపోతుంది. కొడుకు ఏం ఎదుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు అర్థం కాలేదు. అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్ళిపోతాడు. సరే ఆ తర్వాత ఏమవుతుంది, మరి ఏ అమ్మాయి కోసం అయితే, ఏ డబ్బున్న అమ్మాయి కోసం అయితే నాన్న కూడా కాదనుకున్నాడో ఆ తర్వాత కొంతకాలానికి మాట తేడా వస్తుంది, మనస్పర్ధలు వస్తాయి, విడిపోతారు. తను చూస్తూనే తను ఇష్టపడ్డ తన అమ్మాయి వేరే వాడితో స్నేహం చేయడం మొదలుపెట్టింది. అది చూసిన తర్వాత ఈ అబ్బాయికి గుండె పగిలిపోతుంది. ఏంటి జీవితం ఏమైపోయింది అని చెప్పేసి ఆ బాధలో నాన్న గుర్తొస్తాడు. నాన్ని చూడాలి, నాన్ని నేను అసహించుకున్నాను, నాన్ని ఈ అమ్మాయి కోసం అసహించుకున్నాను అని చెప్పేసి చాలా బాధతో ఇంటికి తిరిగి వస్తాడు. అనేక సంవత్సరాల తర్వాత ఊరికి వస్తున్నాడు. ఊరికి వస్తే అదే ఊరు, కానీ ఇల్లు చూస్తే ఇల్లు కనబడడం లేదు. అదేంటి మా ఇల్లు కనబడడం లేదండి, నా ఇంటి ప్లేస్లో ఇల్లు లేకుండా ఏదో బంగ్లా కనిపిస్తుందండి, అర్థం కాలేదు. నాన్న కనబడడం లేదండి. పక్కింట్లో ఉన్న అంకుల్ అడుగుతాడు, అంకుల్ మా ఇల్లేది, మా నానేడి అంటే ఆ అంకుల్ చెప్తాడు, ఇంకెక్కడ ఇల్లురా, ఇంకెక్కడ నాన్నరా, నువ్వు చదువుకుంటానే నువ్వు కాలేజ్కి వెళ్ళే తరడంలోనే మీ నాన్న స్తోమతరా అది, ఆ ఇల్లు అమ్మేస్తానే కదా నీకు కాలేజ్ చదువులు చదివించింది, ఇల్లు అమ్మి ఉన్న భూమి కూడా అమ్మేసుకుంటేనే కదా నీ కాలేజ్ చదువులు నీ ఖర్చులు వచ్చేస్తుంది. ఊళ్ళో మొత్తం అమ్మేసి నువ్వు ఉన్న నగరానికి వచ్చి అక్కడ కూలీ నాలి చేసుకుని ప్రతి నెల నేను కలవడం కోసం అక్కడే ఉండి నీ కోసం నీ డబ్బులు ఏర్పాటు చేసేవాడు కదరా. జీవితంలో తనకున్న కోరికలను చంపేసుకుని తనకున్న ఆ ప్రతి వసతి తీసేసుకుని అక్కడ కూలి పని చేసేవాడిగా నగరంలో ఉండిపోయాడు. ఎప్పుడైతే నువ్వు పెద్ద యూనివర్సిటీలో పెద్ద చదువులు చదవాలనుకున్నావో ఎక్కడి నుంచి తెస్తాడు అనుకున్నారా మీ నాన్న డబ్బులు? ఏముందని, ఇంకా అమ్మడానికి ఇల్లు లేదు, పొలం లేదు, ఏమీ లేదు, ఏం చేయాలి? నీ కోరిక, నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకున్నావు కదా, నీ చదువులు చదవాలనుకున్నావు కదా, ఇంకా అంతే అమ్మడానికి ఏముంది? అప్పుడు నిర్ణయం తీసుకున్నాడు రా, తన కిడ్నీ అమ్మేసానా నువ్వు చదివించాలని. మేము ఎంత చెప్పినా వినకుండా తన శరీరం నుంచి కిడ్నీ తీసేసి అమ్మేసి నీ యూనివర్సిటీ చదువులు చదివిస్తున్నాడు రా. అలాంటి అనారోగ్యంలో కూడా కష్టపడి నీ ఖర్చులు పెరిగిపోయినా నీ ఖర్చుల కోసం డబ్బులు అరేంజ్ చేస్తుంటే నువ్వు అక్కడ చేసిందేంటి? నువ్వు అన్న మాటలేంటి? నువ్వు అన్న మాటలు వినలేక గుండె పగిలిపోయింది రా మీ నాన్నకి. ఈ మాటల్ని వింటుంటే కొడుకు ఆశ్చర్యపడు, అవునా మా నాన్న నన్ను ఇలా చదివించాడా, అందుక ఇంటికి రావద్దని చెప్తున్నాడు, అందుక నా ఊరికి రావద్దని చెప్పాడు, ఇల్లు లేదా పొలం లేదా ఉండటానికి ఇల్లు లేకుండా మా నాన్న ఎక్కడ ఉంటున్నాడు, ఏరి మా నాన్నేడి నా కోసం కిడ్నీ అమ్మేశాడు నా చదువుల కోసం అని చెప్పేసి ఏడుపు ఆగట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడున్నాడంటే ఆరోగ్యం అసలే బాగాలేదు, గవర్నమెంట్ హాస్పిటల్ పడున్నాడు రా, చాలా రోజుల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. ఆ మాట వినగానే పరిగెత్తుకుంటూ వెళ్తాడు హాస్పిటల్కి. అక్కడ వెళ్తే బెడ్ మీద పడిపోయినాడు, నాన్న అని చెప్పేసి అక్కడ ఉలుకులేదు పలుకులేదు. ఎందుకు? స్పృహ తప్పి ఉన్నాడు, మాటలు వినే స్థితిలో లేడు, కొడుకును చూసే పరిస్థితిలో లేడు, కొడుకు తన బాధ చెప్పుకుంటే వినే నాన్న లేడు, క్షమించు నాన్న అని చెప్తే క్షమాపణ వింటాను నాన్న అక్కడ స్పృహలో లేడు. అలాంటి పరిస్థితుల్లో కుమిలి ఏడుస్తున్నాడు. ఆ తర్వాత తీవ్ర అనారోగ్యంతో ఒక్క రోజులోనే చనిపోవడం జరుగుతుంది. ఇక నేను ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి, నేను నా చేతులతోనే నాన్న చంపుకున్నాను కదా, నా చేతులతోనే నాన్న నేను చంపేసుకున్నాను కదా, ఈరోజు నాన్న చనిపోవడానికి కారణం నేనే కదా, ఇక నేను ఎవరి కోసం బతకాలి, ఏం బతకాలి, మా నాన్న నేనే నా మాటలతో చంపేశాను, నా చదువుల కోసమే మా నాన్న చచ్చిపోయాడు, ఇక నేను ఎవరి కోసం బతకాలని చెప్పేసి చనిపోవాలి అన్న నిర్ణయం తీసుకున్నాడు. ఆ బాబు అక్కడ చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. మరి ఒక్కసారి ఆలోచించండి, నిజంగా ఇది చెప్తున్న స్టోరీయే కాదు, ఇలాంటి అనేక ఎగ్జాంపుల్స్ ప్రపంచంలో చూడాలంటే మనకు కనిపిస్తుంటాయి. ఈరోజు తల్లిదండ్రులు వారి కోసం ఏమీ లేకపోయినా కొడుకులు బాగుండాలన్న ఆలోచన, తన సంతానం బాగుండాలన్న ఆలోచన, సంతానం ఉన్నత స్థాయికి వచ్చే చూసి గర్వపడుతూ వారు ఎవరు అన్నారంటే తల్లిదండ్రులే. ఈరోజు నా మాటలు విన్న ప్రతి ఒక్క వ్యక్తి నేను ప్రశ్నిస్తున్నాను, తల్లిదండ్రులతో మనకున్న సంబంధం ఏంటి, మన కోసం వారు చేసిన త్యాగాలేంటి, తిరిగి మనం వారికి ఇస్తున్నది ఏంటి? టీనేజ్లో ఉన్నటువంటి వారు ఒకసారి ఆలోచించాలి, యవ్వనంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఆలోచించాలి, వివాహం చేసుకున్న ప్రతి సంతానం ఆలోచించాలి, తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, వారు మీకోసం చేసిందేంటి, తిరిగి వారి కోసం మీరు చేస్తున్నదేంటి?
ఈరోజు మీ బాగోగులు మీరు చూసుకున్నారు, మీ సంతోషం మీరు చూస్తున్నారు, వారి పరిస్థితి ఏంటి, వాళ్ళ హోదా ఏంటి, దానికోసం మీరు చూసుకున్న ఆలోచన ఏంటి ఒక్కసారి ఆలోచించండి. ఫాదర్స్ డే మదర్స్ డే అంటే సంవత్సరానికి ఒకరోజు జరుపుకునేది కాదు. ఫాదర్స్ డే మదర్స్ డే అంటే ఫాదర్ మదర్ బ్రతికున్నంత కాలం, నీ గొంతులో ప్రాణం ఉన్నంతకాలం ఫాదర్స్ డేనే మదర్స్ డేనే. తల్లిదండ్రులు అంటే వారికేదో నేను పూజ చేస్తాను కాదు. ఏ తల్లిదండ్రులు కూడా నన్ను పూజ చేయాలని సంతానం అని ఎవరు కోరుకోరు. వారు కోరుకునేది ఏంటంటే నువ్వు బాగుండాలని, వారితో కలిసి సమయాన్ని గడపాలని చెప్పేసి. తల్లిదండ్రుల స్థానం చాలా గొప్ప స్థానం. ప్రపంచంలో నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా కానీ తల్లిదండ్రుల హృదయంలో స్థానం సంపాదించుకోలేకపోతే అది ఎదుగుదల కాదు, అది అభివృద్ధి కానే కాదు. ఈ ప్రపంచంలో తల్లిదండ్రులు మించిన స్థానం ఇంకెవరిది లేదు. తల్లి యొక్క గొప్పతనం ఏంటంటే తల్లి పాదాల కింద స్వర్గం ఉంది, తండ్రి స్వర్గపు ద్వారాలలో ఒక ద్వారం లాంటి వాడు. కాబట్టి ఫాదర్స్ డే సెలబ్రేషన్ చేసుకుని, ఫాదర్ డే శుభాకాంక్షలు చెప్తున్న ప్రతి ఒక్కరికి, మదర్స్ డేకి మదర్ డే సెలబ్రేషన్ చేసుకుని మదర్ డే శుభాకాంక్షలు చెప్తున్న ప్రతి ఒక్కరిని చెప్తుంది, తల్లిదండ్రులతో మీరు ఎలా ఉంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారు. ఈ రోజు నీ జీవితంలో కష్టాలు ఉన్నాయా, తల్లిదండ్రులకు సేవ చేయి, నీ కష్టాలు దూరం అవుతాయి. లైఫ్లో ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకున్నావా, తల్లిదండ్రులకు సేవ చేయి, ఉన్నత స్థాయికి వెళ్ళిపోతావు. నీ కోరికలు తీరట్లేదు అనుకుంటున్నావా, తల్లిదండ్రులకు సేవ చేయి, నీ కోరికలు తీరుతాయి. నీ సక్సెస్కి కీ ఏంటంటే తల్లిదండ్రులకు సేవ చేయటం ద్వారానే సక్సెస్ని మనం సాధించగలుగుతాం. ఎందుకంటే తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా మన కోసం ప్రార్థిస్తారు. మన భవిష్యత్తు బాగుండాలని, మనం సక్సెస్ అవ్వాలని కోరుకునే మనస్ఫూర్తిగా చేతులెత్తి ప్రార్థన చేసేవారు వారే. కాబట్టి వారికి సేవ చేయాలి, వారి హృదయాన్ని జయించుకుంటే దట్ ఈస్ ద సక్సెస్. నువ్వు ఓడిపోయినప్పుడు నిన్ను అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో, కానీ నీ తండ్రి నీకు ధైర్యం చెప్పి నీతో పాటు నిలబడేవాడు, నీ ధైర్యంగా ఉండేవాడే మీ నాన్న. నువ్వు గెలిచినప్పుడు తన గెలుపుగా నీ గెలుపుని ప్రచారం చేసుకునేవాడే మీ నాన్న. కాబట్టి అలాంటి తల్లిదండ్రులతో ఎలా ఉంటున్నావు అనేది పెద్ద ప్రశ్న. తల్లిదండ్రుల హృదయాన్ని జయించడమే ద రియల్ సక్సెస్.